జనసేన ఆత్మీయ సమావేశంలో మంత్రి నాదెళ్ల మనోహర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. తెలియక చాలామంది మనకి ఇంతవరకేనా అనుకుంటున్నారు. కాదు, అది మనలో బాధ్యత పెంచుతుంది. పదవులు అందరికీ ఒకేసారి రావు. మీలో కూడా కొంచెం ఆలోచన పెరగాలి. ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు అహర్నిశలు కృషి చేసి ముందు ప్రభుత్వాన్ని స్థిరంగా నడుపుదాం, ప్రభుత్వంలో ఉన్న సమస్యలు మనం గుర్తిద్దాం. చంద్రబాబు నాయుడు గారికి మన మద్దతుగా ఖచ్చితంగా మనం నిలబడాలి. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న పరిస్థితి, ప్రత్యేకంగా ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందికరమైన ఉంది. కాబట్టి పార్టీ నుంచి మనం ఎక్కడ కూడా చెడ్డ పేరు రాకుండా చంద్రబాబు నాయుడు గారికి ఎన్డీఏ ప్రభుత్వంలో మన భాగస్వాములుగా, కేంద్రంలో నరేంద్ర మోడీ గారికి మనం అండగా నిలబడాలి. దానికోసమే మనం ఎవరితో కూడా మాట అనిపించుకోకూడదని పవన్ కళ్యాణ్ గారు మనందరినీ కూడా నడుపుకుంటూ వచ్చారు. ఆ గౌరవం వల్లనే కదా, ఆ నమ్మకం వల్లనే కదా దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారిని పరామర్శించడానికి వారి ఇంటికి వెళ్ళారంటే ఎంత గర్వంగా మనం అందరం కూడా జనసేన పార్టీలో చెప్పుకోగలుగుతాం చెప్పండి. రాజకీయాల్లో చాలా సందర్భాల్లో మనం ఇబ్బంది పడుతూ ఉంటాం. చిన్న చిన్న విషయాల గురించి కూడా మీడియాలో కానివ్వండి, సోషల్ మీడియాలో కానివ్వండి, ఎవరికి వారు వాళ్ళ ఆలోచన మేరకు కామెంట్స్ చేస్తూ ఉంటారు. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, దయచేసి సోషల్ మీడియాని, ప్రత్యేకంగా యువత, జెన్ జీ, మీరందరూ కూడా దయచేసి సోషల్ మీడియాని తప్పకుండా మన పార్టీ కోసం, మన బలోపేతం కోసం, మన పోరాటం కోసం, మనం చేసిన ఈ ప్రస్థానం కోసం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం కోసం మీరు దాన్ని ఉపయోగించండి. వ్యక్తిగత విమర్శల కోసం, అనవసరంగా ఒకరితో ఒకరు పోటీ పడడానికి కోసం మాత్రం దాన్ని ఉపయోగించబాకండి. సోషల్ మీడియా ద్వారా ఈ రోజున మనం అద్భుతంగా ఎక్కువ మందికి రీచ్ అవ్వగలుగుతాం. మనకి మీడియా ఛానల్స్ లేవు. శతాగ్ని కూడా మీ అందరికీ తెలుసు, ప్యూర్ వాలంటీర్ బేస్డ్ అసోసియేషన్ మంది శతాగ్ని. ఎక్కడెక్కడో వేరే దేశాల్లో కూడా ఉంటారు. వాళ్ళందరూ కూడా కంట్రిబ్యూట్ చేస్తారు, వాళ్ళందరూ కూడా అహర్నిశలు కృషి చేస్తూ ఉంటారు. ఎందుకంటే మనం చేసే కార్యక్రమాలు అటువంటివి. ఇందాక నేను మీకు చెప్పాను, అంబేద్కర్ భవనంలో ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు పోరాట యాత్ర అప్పటి నుంచి ప్రారంభించిన మన ప్రస్థానం ఈ రోజున మనం కోదాడలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన రోజున రోడ్డు పైన నిరసన తెలుపుతూ పవన్ కళ్యాణ్ గారు కూర్చున్న తీరుని ప్రజలు చూసి నమ్మి మన ఆశీర్వదించి, అటువంటి నాయకత్వం ఉండాలి మనకని పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వదించి మనందరిని కూడా గెలిపించారు. అదే జనసేన పార్టీ. దాని వెనక చాలామంది కృషి చేస్తూ ఉంటారు. ఆ నాయకత్వాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఈరోజు ఆగస్టు 28, ఎక్కువ రోజులు లేవు. నోటిఫికేషన్ వచ్చినప్పటికీ మీరందరూ కూడా సిద్ధంగా ఉండాలి. క్షేత్రస్థాయిలో మీరు పనిచేయాలి. ఎక్కడికక్కడ సమాచారం తెప్పించుకోండి. గతంలో పోటీ చేసిన మన అభ్యర్థులకి మీకు బాగా గుర్తుంటుంది. జెడ్పీటీసీలు గాను, కౌన్సిలర్లు గాను, కార్పొరేటర్లు గాను ఏ విధంగా మనం ఇంటింటికి వెళ్ళి ఓటు అడిగాం, ఏ విధంగా ప్రజల్ని మనం కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేశాం, ఎటువంటి అంశాలపైన ప్రజలు స్పందించారు, ఆ రోజు మనం ఇచ్చిన హామీలు ఏమిటి, ఏం చేయగలుగుతాం మనం, ఒక సిమెంట్ రోడా, ఒక కాలువన, ఒక మంచినీటి సమస్యన, పెన్షనా, శానిటేషనా, చిన్న వీధి దీపాల గురించి కొంతమంది ప్రస్తావిస్తూ ఉంటారు. ఏం చేద్దాం, పార్టీ నుంచి ఏం చేయగలుగుతాం, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళగలుగుతామా? ఆ సమస్య